హలో ఎవ్రీవన్, ఎట్లున్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నా, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. సో ఇవాళ అయితే హనీకి షూ తీసుకుందామని చెప్పేసి చకచకా రెడీ అయిపోయి బయటకు వెళ్ళిపోతున్నాం. సో ఇక షూ అయితే తీసుకోవాలి. రేపు మండే నుంచి యూనిఫామ్ వేసుకొని రమ్మని చెప్పారు, కంపల్సరీగా అందరూ వేసుకురావాలంట. సో మేమైతే షూ తీసుకోలేదని చెప్పాను కదా లాస్ట్ వ్లాగ్లో. ఇప్పుడు షూ అయితే తీసుకోవడానికి వెళ్తున్నాం. అదేందో కానీ ఈ మధ్య గుంటూరులో కూడా ఈవినింగ్ టైంలో ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. ఎప్పుడు 5 o'clock ఉంటుంది, ఎందుకంటే అప్పుడు ఆఫీస్లో వదిలి ఇంటికి వెళ్తారు కదా అందరూ. ఆఫీస్ అయిపోయే టైము, కాలేజ్ అయిపోయే టైం కాబట్టి ఈవినింగ్ టైంలో ఎక్కువ ఉంటుంది ట్రాఫిక్. బట్ ఇప్పుడు ఏంటో మరి 7కి కూడా ఉంటుంది. అంటే ఫుల్ ఎక్కువైపోయాయిలేండి, జనాలు ఎక్కువైపోయారు గుంటూరులో కూడా. సో ఇక అయితే వచ్చేసారు. ఇదిగోండి మా వారికి తెలిసిన షాప్ ఇది. మేము ఎప్పుడు షూ తీసుకున్నా కానీ ఇక్కడే తీసుకుంటాము. అరండల్పేటలో ఉంటుందన్నమాట ఇది. సో ఇప్పుడైతే స్కూల్స్ ఓపెన్ అయ్యాయి కదా, ఎక్కడ పట్టినా కానీ స్కూల్ షూస్ అవైలబుల్గా ఉంటాయని చెప్పేసి పెట్టారనమాట షాప్స్ అన్నిటిలోనూ. సో అందుకని చెప్పేసి బెల్ట్ షూ కాకుండా దీనికి మామూలు స్టిక్కర్ ఉంటుంది కదా, అది పెట్టాలని అనుకుంటున్నాం. అదైతే కొంచెం ఫ్రీగా ఉంటుంది. బెల్ట్ అంటే మళ్ళీ అక్కడ స్కూల్లో ఒక్కతే తీసుకొని వేసుకోవాలి కదా, మళ్ళీ ఒకసారి కుదరక ఎందుకులే అని చెప్పేసి బెల్ట్ కాకుండా మామూలుగా తీసుకుంటున్నాము, స్టిక్కర్ టైపు. సో అదైతే చూస్తున్నారు ఆయన. 2-3 చూసాము. బట్ ఇంకా స్కూల్ షూ అంటే పెద్దగా కలర్స్ డిజైన్స్ ఏం అవసరం లేదు కదా, అన్నీ బ్లాకే. సో పెద్ద టైం ఏం పట్టదు తీసుకోవడానికి కూడా. సో ఓకేనా, ఇదిగోండి ఇలా స్టిక్కర్ అయితే దానికి ఓన్గా తీసుకోవడానికి కూడా బాగుంటుందని చెప్పేసి తీసుకున్నాం అనమాట. ఇప్పుడు పిల్లలే ఉన్నారు చాలామంది షాప్లో, ఎందుకంటే స్కూల్స్ ఓపెన్ అయ్యాయి కదా. సో అందరూ బ్యాగ్స్ అన్నీ తీసుకుంటున్నారు అనమాట. సో ఇక్కడ స్కూల్ షూసే కాదండి, బ్యాగ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ మనం లంచ్ బాక్స్ కవర్స్ ఉంటాయి కదా, బ్యాగ్స్ లంచ్ బాక్స్ పెట్టుకునే బ్యాగ్స్, అవి కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇక షూస్ అయితే ఆల్ రౌండ్స్ అనమాట, అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ఇదిగా చిత్తలు అయితే షూస్ వేసుకొని అటు ఇటు తిరుగుతుంది. నేను వీడియో తీస్తున్నా అని చెప్పేసి కనిపించకుండా అక్కడ నుంచొని డ్యాన్స్ వేస్తుంది. సో మా షాపింగ్ అయితే అయిపోయింది. పెద్దగా ఎక్కువ టైం ఏం తీసుకోలేదు. ఇట్లా షూ అయితే తీసేసుకున్నాము. మాకు రీజనబుల్కే వచ్చాయి, 250 రూపీస్ పడ్డాయి అంతే, అంతకు మించి ఎక్కువ పడలేదు. సో ఇక షూ అయితే తీసుకున్న తర్వాత అసలు ఏమైందంటే ఈ హనీ స్కూల్లో రోజు లంచ్ బాక్స్ అంటే టిఫిన్, నేను స్నాక్స్ పెడుతున్నాను కదా బాక్స్లో, ఆ స్నాక్స్ అయితే తీసుకొని వెళ్ళి తినొస్తుంది. కానీ ఒకరోజు బాక్స్ మూత వదిలేస్తుంది, ఒకరోజు బాక్స్ వదిలేస్తుంది. మేము వెళ్ళి కనుక్కుంటేనేమో పేరెంట్స్ని క్లాస్లోకి అలౌ చేయము అని చెప్పారు. దీనికేమో తెలియట్లేదు ఎక్కడ పడేసింది ఏంటి అనేది. సో నాకైతే అర్థమేం కావట్లేదు. అందుకని చెప్పేసి ఇక షూ తీసుకున్న వెంటనే పక్కనే షాప్ ఉంటే అక్కడికి వచ్చేసినాం అన్నమాట. సో ఇక్కడైతే దానికి స్నాక్స్ డబ్బా తీసుకుందామని చెప్పేసి ఇక్కడికి వచ్చినాం. ఇదిగోండి, ఇది తీసుకుంటున్నాం. ఇవి 199 పడ్డాయి, 4 pieces వస్తాయంట. అండ్ చాలా బాగున్నాయి. అండ్ స్పేస్ కూడా ఎక్కువ పట్టింది. అంటే బిస్కెట్స్ కానీ లేట్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ ఇవన్నీ వేసుకోనికి చాలా ప్లేస్ కూడా చాలా సరిపోతుంది. అంటే కొంచెం విశాలంగా ఉంది. సో ఈజీగా తీసుకొని తినేసేయచ్చు అని చెప్పేసి ఇవి అయితే తీసుకున్నాము. ఈ బాక్సెస్ ఈ 4 119 పడ్డాయి అనమాట, అంత ప్రైస్ పడింది. ఇక ఇంట్లో కావాల్సిన కొన్ని గరిటెలు అవి తీసుకున్నాంలేండి. సో ఇక్కడైతే అన్నీ అవైలబుల్గా ఉన్నాయి, హోల్సేల్లో కొనుక్కోవచ్చు అనమాట. సో ఈ షాప్ పేరు నేను పెద్దగా చూడలేదు, కానీ మేము ఎప్పుడు వచ్చే షాపే అనమాట ఇది. ఓకేనా. సో అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటి అని అంటే, మన స్టీల్ సామాన్లు వేస్ట్ అయినవి ఉంటాయి కదా, సో అవి కేజీల లెక్కన తీసుకుంటున్నారు. కేజీ 40 రూపీస్ అంట. నేనైతే అడిగాను. మా ఇంట్లో కూడా కొంచెం అంటే మాడిపోయినవి, చిల్లులు అంటే ఏమంటారు, చొట్టపడతాయి కదా, కింద పడేసి పగులుతాయి కదా, అట్లాంటివి కూడా ఉన్నాయి. అవి కూడా ఇక్కడ తీసుకుంటారంట.
సో మేమైతే అడిగాము. ఇక రేపు హనీని స్కూల్కి పంపించి తీసుకోవాలన్నమాట. అవి ఇచ్చేసి మాకు కావాల్సినవి తీసుకోవాలి. సో మరీ ఎక్కువ చెప్పి మీకు కూడా ఇంకా బోర్ కొట్టించండి. మా షాపింగ్ అయితే అయిపోయింది, ఇక కావాల్సినవన్నీ తీసుకున్నాము. సో ఇప్పటివరకు వీడియో చూస్తుంటే థ్యాంక్ యూ సో మచ్ గైస్.